ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మాత్రం ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బట్ ఏదైతే సరోజినీ దేవి ఆసుపత్రి ఎక్కడైతే పీవీ ఎక్స్ప్రెస్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి మెహదీపట్నం వరకు మాత్రం ఇటు భారీ ర్యాలీ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ దాదాపు వేల సంఖ్యలో అక్కడ క్రికెట్ అభిమానులు కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మహమ్మద్ సిరాజ్ ఇక్కడ నుంచి ప్రారంభమయ్యారు. కాసేపట్లోనే ఆయన రోడ్ షో ప్రారంభం కాబోతుంది. క్రికెట్ అభిమానులు అందరూ కూడా సిరాజ్కు హైదరాబాద్ పేసర్ ఏదైతే మహమ్మద్ సిరాజ్కు మాత్రం పెద్ద ఎత్తున గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. మొత్తానికి ఇటు క్రికెట్ అభిమానుల ఏదైతే కేరింతలతో అంతా కూడా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో సందడిగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించినటువంటి మహమ్మద్ సిరాజ్కి అయితే గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రస్తుతం ఏదైతే మరి కాసేపట్లోనే 6:30 నుంచి 7:30 వరకు మెహదీపట్నంలో రోడ్ షో కొనసాగనుంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు మహమ్మద్ సిరాజుద్దీన్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ చెప్పొచ్చు. ఇండియా సో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.